శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వారి వారి స్థానాల్లో మార్పు చెందించడం జరుగుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ సంవత్సరం ప్రారంభంలోనే షష్టగ్రహ కూటమితో కాలసర్పదోషంతో మొదలవటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మరొక విశేషం ఉంది. ఈ సంవత్సరం అధిక భాగం 9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ, షష్టగ్రహ కూటములు దాదాపుగా 8-9 నెలల పాటు ఈ సంవత్సరం సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం రాశ్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు మే నెలలో. అయితే ఇక్కడ గురుగ్రహ అనుకూలత అనేటువంటిది మీనరాశికి ఎప్పుడూ ఉంటుంది. కారణం ఏమిటంటే, మీనరాశి దైవ సంబంధమైన రాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉంటారు. ఎంతో కొంతమంది వీళ్ళలో నాస్తికులు, దైవాన్ని నమ్మని వాళ్ళు కొద్దిమంది, అంటే దాదాపుగా 100లో ఒక 5-6 ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలియకుండానే దైవానుగ్రహం, పూర్వజన్మ పుణ్యం అనేటువంటిది ఎప్పుడూ వాళ్ళ వెంటే ఉంటుంది. కనుక ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే తప్పించుకోగలుగుతారు. అదే ఈ సంవత్సరం కూడా జరగబోతోంది. కారణం ఏమిటంటే, రాహువు మొన్నటిదాకా అంటే లాస్ట్ 18 నెలల వరకు కూడా రాహువు జన్మరాశిలో సంచరించడం, కేతువు సప్తమ రాశిలో సంచరించడం వల్ల ఈ సర్పదోష ప్రభావం అనేటువంటిది మీనరాశి మీద 18 నెలల పాటు పనిచేసింది. ఇది చాలా రకాలైనటువంటి మానసిక ఆందోళనలకి, ఇబ్బందికి కారణమైంది. చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఇచ్చింది, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టించింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి ఆగిపోతాయి. అంటే ఈ సంవత్సరం నుంచి వృధా ఖర్చులు ఆగిపోతాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆ సంతోషంతో చక్కటి ఒక రకమైనటువంటి ఆనందాన్ని, మానసికంగా స్థైర్యాన్ని పొందగలుగుతారు. మంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఈ సంవత్సరం మే నుంచి, అంటే 2025 మే నుంచి మీకు లభించబోతున్నాయి. రాహువు ఏ స్థానంలోకి, కేతువు 6వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వచ్చి సంచరించటం వల్ల, సింహకేతు ప్రభావం వల్ల మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది ఆకస్మిక ధనప్రాప్తిని, అలాగే మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో, అదనంగా ఎంతైతే పోగొట్టుకున్నారో, అనవసరమైనటువంటి వ్యయాలు ఎన్ని చేశారో వాటిల్లో దాదాపుగా ఒక 60-70% మళ్ళీ మీకు తిరిగి ఆదాయం రూపంలో వనకూరటం, ఆకస్మికంగా మీరు ఊహించనటువంటి డబ్బు మీ చేతికి అందటం అనేటువంటిది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల జరిగి తీరుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే, మే నెల తర్వాత నుంచి జరుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. గురువు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మీకు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో శంకుస్థాపన, గృహప్రవేశం చేయటం, అలాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం, సంతానపరంగా కొద్దిగా వారి వివాహాది ప్రయత్నాలు చేయటం, వారి వివాహం చేయడానికి ప్రయత్నం చేయటం, దాంట్లో సఫలీకృతం అవటం, ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇక్కడ దాదాపుగా గురు, రాహుకేతువులు దాదాపుగా మంచి స్థానాల్లో గోచార రీత్యా ఉన్నారు గనక మంచి శుభ ఫలితాలు వస్తాయి. రాహు కుంభంలో వ్యయ స్థానంలో ఉండి శనివద్ రాహు కుజవత్ కేతు అంటారు. అంటే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు గనక, కుంభరాశి అధిపతి గనక అటువంటి ఫలితాలనే రాహు కూడా ఇంచుమించి ఇస్తాడు. అయితే వ్యయస్థానంలో ఉన్న రాహు అనేటువంటి గ్రహం మీకు అప్పుడప్పుడు అనాలోచితంగా, అసంకల్పితంగా మీకు కొంత అనారోగ్యానికి దారితీస్తాడు. అంటే సడన్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఈ సంవత్సరం మీకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంలో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అయితే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వ్యయంలో రాహు ఒక్కడు ఉండటం వల్ల వస్తాయా అంటే కాదు. మీనరాశిలోకి ఈ ఉగాది నుంచే శని జన్మరాశిలో సంచరించడం వల్ల అకాలమైనటువంటి నిద్ర, అకాలంగా భోజనం చేయటం, అనారోగ్యం పాలవటం, నిద్ర పట్టకపోవటం, కీళ్లవాతం పెరగటం, అలాగే వాత సంబంధమైనటువంటి వ్యాధులు రావటం, మీకు ఎన్నడూ లేనటువంటి సోమరితనం మిమ్మల్ని ఆవహించటం, పనులు వాయిదా వేసే మనస్తత్వం రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి.
ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి శని సంచార రీత్యా, వ్యయస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా మీకు సడెన్‌గా కొంత అనారోగ్య పరిస్థితులొచ్చే పరిస్థితులుంటాయి గనక మీకు కొంచెం జాగ్రత్త పడాలి. అయితే అందరికీ వస్తాయా మీనరాశి వాళ్ళకి అంటే కాదు. ఎవరెవరి జన్మ జాతకాల్లో నీచబట్టిన గ్రహ దశాంతర దశలు, అలాగే శని మహర్దశ, రాహు మహర్దశ ఎవరికైతే నడుస్తూ ఉంటాయో, అంటే దశాంతర దశల్లో శని రాహువులు ఎప్పుడైతే వస్తారో ఇవి 2 వచ్చినప్పుడు మాత్రం కొంత తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు, శస్త్ర భయం అంటే ఆపరేషన్ జరగటం, దెబ్బలు తగలటం, వాహన ప్రమాదాలు జరగటం, అలాగే జల ప్రళయాలు అంటే జల సంబంధమైనటువంటి ప్రదేశాల్లో కొంత నీటిగండం, జలగండం ఏర్పడటం, ఇటువంటివి జరిగే అవకాశాలున్నాయి గనక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ముఖ్యంగా మీనరాశి వారికి గోచరిస్తోంది. అందున ఎవరైతే మీనరాశి వారు 40, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళుంటారో వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళకి చాలామందికి రెండవసారి ఏలినాటి శని వచ్చే పరిస్థితి ఉంటుంది. 40, 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎక్కువగా రెండవసారి ఏలినాటి శని వచ్చినప్పుడు కొంచెం తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఒక 50-60% ప్రాబ్లమ్ ఉంటే రెండోసారి వచ్చినప్పుడు 100కి 100% ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇటువంటివి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏమన్నా సరే మీకు కనపడినప్పుడు కొద్దిగా వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5. డబ్బు ఎలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది. అంటే చేతిలో రూపాయి నిలబడటం అనేది జరగదు. ఇది గతంలో ఉన్నటువంటి మేము చెప్పినటువంటి ఫలితంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. డబ్బుని మీరు గనక వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకోవాలి అని గనక అనుకుంటే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఒక పరిహారం ఉంది. అదేమిటంటే మీరు డబ్బు లావాదేవీలు గానీ, స్థిర చరాస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు గానీ మీ జీవిత భాగస్వామి పేరు మీద చేయండి. మీ పేరు మీద చేసేటట్లయితే బాగా నష్టపోతారు. కనుక మీనరాశిలో పూర్వభద్ర నక్షత్ర జాతకులు, ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్ర జాతకులు ఈ ముగ్గురు ఈ పరిహారం చేస్తే మంచిది. వీళ్ళకంటే మరి ముఖ్యంగా ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి వాళ్ళు ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు. కారణం ఏంటంటే ఈ 3 నక్షత్రాల్లోకెల్లా ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకే అవకాశం ఎక్కువ ఉంది. అంటే గెలిచేందుకు అవకాశం ఎక్కువ ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవటం, శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, నేను చెప్పినటువంటి సూచనల్ని పాటించి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకునేటట్లయితే ఈ ఏలినాటి శని ప్రాబ్లమ్స్, వ్యయంలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితిగతులు, అలాగే ఈ గ్రహకూటముల యొక్క దుష్పరిణామాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కీలకమైన అంశాన్ని మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పటం అనేటువంటిది జరుగుతోంది. ఈ సంవత్సరం చక్కటి ప్లానింగ్ వేస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి మీ యొక్క శారీరక, మానసిక శక్తులన్నీ కేంద్రీకరిస్తారు, సఫలీకృతం అవుతారు. అలాగే మీకు సర్వసాధారణంగా చట్టాల మీద, వ్యవస్థల మీద ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఆ గౌరవం మీకు ఈ సంవత్సరం అసలు చట్టాన్ని గానీ, సమాజాన్ని గానీ, మనుషుల్లో మంచితనాన్ని గానీ ఇంత గౌరవించాలా, ఇంత గుర్తించాలా, అవసరమా అనేటువంటి అనుమానం మీకు ఈ సంవత్సరం ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా చట్టం మీద, సమాజం మీద, సాటి మనుషుల మీద నమ్మకం కోల్పోయేటువంటి సిచ్యుయేషన్స్, నమ్మక ద్రోహాలు మీకు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు అధికారుల నుంచి కొంత ఒత్తిడి కూడా ఎదురవుతుంది. దీన్ని మీ యొక్క మంచితనంతో, సమర్థతతో జాగ్రత్తగా ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. స్వార్జిత సంపాదన బాగా పెరుగుతుంది. పూర్వార్జితం మాత్రం కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో మీకు అక్కడికి రాదు. అంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో చాలా సందర్భాల్లో మీ అవసరానికి రావు. మీ అవసరానికి ఎప్పుడు మీ స్వార్జిత సంపాదనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం దైవబలం పుష్కలంగా లభిస్తుంది. మరింత గురువు యొక్క అనుగ్రహం సంపాదించుకోవటం కోసం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణ చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానం చేయండి, జపం చేయండి, దత్తాత్రేయ కవచాన్ని పఠించండి. ఒకవేళ మీకు రాకపోతే కనీసం వినండి ఉదయం పూట. అట్లాగే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఒక సద్గురువుని ఆశ్రయించండి. ఇక్కడ సద్గురువులు అనగానే నేను చాలాసార్లు గతంలో చెప్పాను, గడ్డాలు మీసాలు పెంచేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టి ఇంతలా రుద్రాక్షలు వేసిన ప్రతి వ్యక్తి గురువు అయ్యే ఛాన్స్ లేదు. గురువు అంటే మనకి నిస్వార్థంగా సాయం చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వారు ఈ కలియుగంలో దాదాపుగా దొరకరు. అది మీరు ప్రయత్నం చేయడం కూడా వృధా. దానికంటే దత్తాత్రేయ స్వామి వారినే మీ గురువుగా
భావించండి. ఇది ముఖ్యంగా మీనరాశి వారికి చెప్తున్నటువంటి సూచన. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి జన్మరాశిలో శని సంచారం జరగటం రీత్యా కొంచెం త్రిప్పట, అధికమైనటువంటి ప్రయాణాలు, ప్రతి చిన్నదానికి ప్రయాణం చేయవలసిన పరిస్థితులు రావటం, కాళ్ళలో శని అంటారు. అంటే ప్రతిదానికి తిరుగుతూ ఉండాలి మీరు. తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. శరీరం తిరగద్దులో ఇంకెందుకు ఓ మూల కూర్చో అంటుంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు శనీశ్వరుడి వల్ల వస్తాయి. మీకు ఎక్కువగా అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే 50+ ఉంటారో వాళ్ళకి బీపీలు, షుగర్లు అనేటువంటివి కంట్రోల్ తప్పుతాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు ధన్వంతరి మంత్ర జపాన్ని, హోమాన్ని బ్రాహ్మణ సహకారంతో జరిపించుకోండి. అలాగే మృత్యుంజయ మంత్ర జపాన్ని, హోమాన్ని కూడా జరిపించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. చక్కగా సేఫ్గా ఉండగలుగుతారు. అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ, మందపల్లిలో కానీ శనీశ్వరుడిని దర్శించి అభిషేకం జరిపించుకోండి. శనివారం నియమాలు పాటించండి. ఆంజనేయ స్వామిని పూజించండి. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే శనీశ్వరుడి యొక్క నక్షత్రం. ఆ నక్షత్రానికి ఒక రకంగా అధిపతి అంటే కాస్త కంట్రోల్ చేసేటువంటిది ఆంజనేయ స్వామే. కనుక మీరేం చేస్తారంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం నాడు పూజించి, శనివార నియమాలు పాటించి, చక్కగా తమలపాకులతో అర్చించి సింధూరం అర్పించండి. ఇలా చేస్తే ఏలినాటి శని బాధల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇకపోతే ఎవరికి ఏ రకంగా ఉంది ఈ సంవత్సరం అనేటువంటి అంశాన్ని కూడా కొంచెం బ్రీఫ్గా చూద్దాం. విద్యార్థులకు విద్యాయోగం అద్భుతంగా ఉంది. మీరు టాప్ ర్యాంకర్స్, ఇక ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తే వెంటనే సఫలీకృతం అవుతుంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మంచి చోటుకే ట్రాన్స్ఫర్స్ అవుతాయి. కాకపోతే అధికారుల ఒత్తిడి వల్ల కొంత మానసికంగా ఆందోళనకి గురవుతారు. మీ పైన పనిచేసేటువంటి మీ బాస్ ఎవడైతే ఉంటాడో వాడి చాదస్తపు చేష్టలకి ఒకానొక సమయంలో మీరు ఈ సంవత్సరం పూర్తిగా విసిగిపోతారు, వెక్స్ అయిపోతారు. ఇంచుమించుగా అర్థం పర్థం లేని నిర్ణయాలని తీవ్రంగా ఖండిస్తారు. మీరు ఎంత ఖండించినా అది అరణ్య రోదనే అవుతుంది. ఎందుకంటే అధికారం ఉన్నవాడిదే రాజ్యం, బలం ఉన్నవాడిదే రాజ్యం. ఇది కలిధర్మం. ఇది మీకు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఇకపోతే మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళని కనుక గమనించినట్లయితే వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా ఎక్కువగా చేయగలుగుతారు. మంచి ప్రాఫిట్స్ అంటే మంచి లాభాల బాట పడతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులకైతే అద్భుతమైన రాజయోగం అని చెప్పవచ్చు. మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు పెళ్ళుబుకుతాయి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రత్యంగిర హోమం ఇటువంటి కొంత వామాచారంతో కూడినటువంటి పరిహారాలు కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శత్రువులు పొంచి ఉంటారు. మీకు సరైన సమయానికి అయిన వాళ్ళు కూడా సహాయం అందించకుండా ముఖం చాటేయటం అనేటువంటిది ఈ రాజకీయ నాయకుల విషయంలో జరిగి తీరుతుంది. ఇది మాత్రం ఇబ్బందికరంగా మారుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. మీరు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయవచ్చు. మీ ప్యాకేజీ పెరుగుతుంది. అట్లాగే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి H1B గ్రీన్ కార్డ్ అనేటువంటివి సులభతరం అవుతాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో కానీ, ద్వితీయార్థంలో కానీ సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇటువంటి ముఖ్యమైన అవకాశాలు, అవసరాలు వచ్చినప్పుడు కొంత ఎంత కాదనుకున్నా వ్యయస్థానంలో రాహు, జన్మరాశిలో శని సంచరించేటప్పుడు పొరపాటున మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా శని, రాహు లేక దశాంతర దశలు జరిగేటట్లయితే ఫలితాలు కొంత తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. కొన్ని సూచనలను అనుసరించి వెళుతూ ఉండాలి. అలా వెళితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి మీకు పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక రైతుల విషయానికి వచ్చేటట్లయితే మొదటి పంట కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రెండో పంట బాగుంటుంది. ఇక నల్లటి పంటల కంటే తెల్లటి పంటలు మీకు మంచి, తెల్లటి పంటలు, ఎర్రటి పంటలు మీకు మంచి లాభసాటిగా ఉండే పరిస్థితి ఉంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. మంచి సంబంధాలు వస్తాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా జన్మరాశిలో శని సంచారం వల్ల మీకు అవతల అంటే మీ పెళ్లి సంబంధం కోసం వచ్చినటువంటి వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు కావచ్చు, పెళ్లి కూతురు వాళ్ళు కావచ్చు,
కొన్ని విషయాలు, కొన్ని నిజాలు దాచి, నిజాలని అబద్ధాలు కలగలిపి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొంత ఇబ్బంది ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి అలంకార ప్రియులవుతారు. చక్కగా అలంకరించుకోవాలని, సువర్ణాభరణాలు పొందాలని, అలాగే మంచి విలువైనటువంటి కళాఖండాలని సేకరించాలని ఇటువంటి మంచి ఇంట్రెస్ట్‌తో ఉంటారు. గార్డెనింగ్ మీద ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబం మీద ఆపేక్షలు పెరుగుతాయి. ఇవన్నీ గూడా మంచి పరిణామాలే. స్త్రీలకైతే మాత్రం దాదాపుగా బాగుంది. ఇక మీనరాశి సంతాన విషయానికొచ్చేటట్లయితే సంతాన పురోగతి బావుంటుంది కానీ, సంతానం మీ యొక్క అదుపాజ్ఞంలోంచి పక్కకెళ్ళిపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇకపోతే ఈ మీనరాశి వారికి సినీ, టీవీ రంగ కళాకారులకి బానే ఉందని చెప్పుకున్నాం. ఇకపోతే మరి ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైనా ఒక పనిని మీరు చెయ్యాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు ముందు లక్ష్మీ గణపతిని ప్రార్థించిన తర్వాత మాత్రమే చెయ్యండి. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం చేసేటువంటి పనుల్లో అనేక రకాలైన ఆటంకాలొస్తాయి. ఖచ్చితంగా శనివార నియమాలు పాటించండి. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందటం కోసం మీరు దత్తాత్రేయ స్వామి చరిత్రని పఠించండి. అలాగే పసుపు రంగు కర్చీఫ్‌ని మీ దగ్గర ఉంచుకునేటట్లయితే గురువు అనుగ్రహం కలుగుతుంది. ఇది కొంచెం కొద్దిగా లాల్ కితాబ్‌లో తాంత్రిక విధానంగా చెప్పబడి ఉంది. ఇలా గనక నమ్మకంగా చేసేటట్లయితే గురువు సంపూర్ణ అనుగ్రహం లభించే అవకాశం మీకు పుష్కలంగా గోచరిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించండి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. కనుక ఇలా చేసి మీనరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.